ST న్యూస్ నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. క్రైమ్ రేటును తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో తెలిపిన హోంమంత్రి. కల్తీ మద్యం కేసులో సీటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వివరాలు వెల్లడించిన డీజీపీ రాముడు. అనకాపల్లి మండలంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పర్యటన. దర్శీనగర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభం. విజయనగరం జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయమంటూ వారెంట్ జారీ. వెంకటగిరి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న జన చైతన్య యాత్ర. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళితే కల్తీ మద్యం సంఘటనపై విచారణ జరిపేందుకు సీటును ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక మంచి ఆఫీసర్స్ని మెడికల్ ల్యాండ్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసి ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, నిన్న కూడా చాలాసేపు ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక గంట సేపు రివ్యూ చేసి పాలసీ అంతా ఎక్సైజ్ కమిషనర్తో మా పోలీసుతో పక్క వాళ్ళతో పక్క అన్ని డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేయడం జరిగింది. మా వంతుగా మేమేం చేయాలనుకున్నామంటే, సరే ఈ కేసు తేల్చాల. విజయవాడలో కల్తీలు ఎక్కువైతున్నాయి ఈ మధ్య. చాలా చోట్ల నార్మల్గా ఒక సిటీలో ఇన్ని కల్తీలు ఒకేసారి బయటపడినప్పుడు చూడాలి. ఈ కల్తీ వ్యవహారాలను కూడా చాలా సీరియస్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా మీరు తినుబండారాల్లో కల్తీ, పాలు కల్తీ, నెయ్యి కల్తీ, కారం పొడి, మసాలా పొడి కూడా కల్తీ చేస్తున్నారని మీకు తెలుసు ఈ విషయము. ఇవన్నీ కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసు SITని పెట్టి మహేష్ చంద్ర లడ్డా అని ఇంతవరకు ఆయన చాలా రోజులు సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో పనిచేశారు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో పనిచేశాడు. తర్వాత అంతకుముందు ఆయన 2 జిల్లాల్లో SPగా కూడా పనిచేశాడు. అంతకుముందు చాలా రోజుల క్రితం, 10 ఏళ్ల క్రితం నిజామాబాద్లోను, తర్వాత ప్రకాశం జిల్లాలోను. ఆ మహేష్ చంద్ర లడ్డా గారు ఇప్పుడు డిప్యూటేషన్లోకి ఎన్నిక రావడం జరిగింది. వారిని తీసుకొచ్చి, అట్లాగే సెంథిల్ కుమార్ అని వారు 2 జిల్లాల్లో SPగా పనిచేశారు, అనంతపురంలోను నెల్లూరులోను. మిగతా DSPలను, ఇన్స్పెక్టర్లను, సబ్ ఇన్స్పెక్టర్లను కొంతమందిని బయట నుంచి తీసుకొచ్చి అంత మంచి టీము, మంచి కేబుల్ ఇన్వెస్టిగేటర్స్ని వీలైనంత మందిని పెట్టి ఒక SIT ఫామ్ చేయడం జరిగింది. ఈ SIT మొత్తం మన కమిషనర్, విజయవాడ కమిషనర్ గౌతమ్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ టీం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం కేసు అంతా తేలే వరకు తేల్చి పూర్వాపరాలన్నీ. రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసు అతిథి గృహంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న నేర చరిత్రపై పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నామని, ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో SP రవిప్రకాష్, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి అర్బనం, ఈస్ట్ గోదావరి SPలు అలాగే DIG, DSP తోటి సమీక్ష జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, ఎఫెన్సెస్ అన్ని కంట్రోల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో అనేక డైరెక్షన్లు మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. మరి ఇటు ఈ భూ కబ్జాలు కంట్రోల్ చేయడంలో కానీ, నేరాలను కంట్రోల్ చేయడంలో కానీ కొంత సఫలీకృతమైన ఈస్ట్ గోదావరి జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దొంగతనాలు, ఇటు నిన్న జరిగిన సంఘటన, పెద్దాపురంలో జరిగిన సంఘటన కానీ, మన కాకినాడలో జరిగిన సంఘటన, ఈ 2 సంఘటనల మీద మేజర్గా ఇవాళ మొత్తం రివ్యూ చేసుకున్నాం. ఆల్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అన్ని చర్యలు కూడా తీసుకోమనడం జరిగింది. అలాగే ఈ దొంగతనాల కారణాలు ఏంటి, బయట నుంచి వస్తున్నారా, లోకల్ జరుగుతుందా అన్నది కూడా రివ్యూ చేసుకున్నాం. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తామని చెప్పి అధికారులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ విషయంలో కూడా, యాక్సిడెంట్ల విషయంలో కూడా మేము డిస్కస్ చేసాం. యాక్సిడెంట్ కూడా కంట్రోల్ చేయడం కానీ, చర్యలు కూడా పట్టణంలో కానీ రోడ్లో కూడా తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హోంమంత్రి ఉన్నాడా లేదా MLA ఉన్నాడా అన్నది కాదు, రాష్ట్రం అంతా మాదే బాధ్యత, రాష్ట్రం అంతా నాదే బాధ్యత, గ్రామాల బాధ్యత. అందుకే అధికారులు ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కూడా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ కానీ, చిన్న ఇన్సిడెంట్ కానీ, పెద్దయే కాదు చిన్నవి కూడా జరగకూడదు. ఇలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి,
ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా ఇలాంటి జరిగే ఫ్రీక్వెంట్గా జరుగుతుంటే బాధ్యత కూడా మీరు అవుతారు. మీరు మీ మీద కూడా చర్యలు జరుగుతాయి, మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణ మధ్య కళ్ళు మిరుమిట్లు కొలిపేలా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మోహన్ నగర్ ఎస్సీపేట వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా సుమారు 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వర్మ బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా 10,000 రూపాయలు అందించి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఫోన్ చేసా ఇంకో వాటర్ ట్యాంక్ కూడా చెప్పా ఈ ఫైర్ ఇంజిన్ ఉందో లేదని కాకినాడ ఫోన్ చేసా ఎంఆర్ఎన్ పర్మిషన్ మనం గుడిసాని పట్టం ఉందో లేదో మళ్ళీ వాళ్ళకి మనం సాయం చేయాలి. నీకు అన్ని విధాలా ఆదుకుని నేను ఇల్లు కట్టించి బాధ్యత నాది. నా సొంత డబ్బులో 10,000 ఇస్తున్నాను, అందాక ఏదైనా కొనుక్కో మరో ఇస్తారు. తర్వాత రెడ్ క్రాస్ నుంచి వస్తుంది, నేను ఇల్లు కట్టిస్తాను, నువ్వేం బ్యాంక్ కట్టుకుని నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధి 15వ వార్డులో నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు నువ్వు రోజు వస్తున్నావు, పని చేస్తున్నావు, అందరూ ప్రజలందరూ కూడా బాగానే తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యే గారి పని ఎప్పుడంటే మీరు చైర్మన్ గారు కలిసి కౌన్సిలర్ చైర్మన్ గారితో పెన్షన్లు, రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, పార్టీలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ కార్యక్రమం 15వ వార్డులో జరుపుకుంటున్నాము. దురదృష్టవశాత్తు ఉదయం తుఫాను వచ్చింది. వైజాగ్ లో మన ముఖ్యమంత్రి స్వయంగా అక్కడే ఉండి నెల రోజుల నుండి వాళ్ళ కష్టాలు చూసి మరి రాత్రనక పొగలనక ఎవరైతే వండుకోలేనో వాళ్ళందరినీ కూడా వంట చేసి పెట్టమని చెప్పి పెట్టించాం. నేను కూడా వర్షాలు తిరుగుతూనే ఉన్నా. డబ్బులు కూడా ఇప్పుడు చెక్కులు కూడా ఇస్తున్నాం. శాసనసభ్యులు కావడానికి అవకాశం కలిగిందని ఈ సందర్భంగా ఆయన తరఫున నేను మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పార్టీ నేతలందరూ కూడా జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలన్నిటికంటే గురుగుండ్ల రామకృష్ణ గారు మాత్రం 25 రోజులుగా నిత్యం ఎప్పుడు ప్రజల సమస్యల గురించి ఎప్పటికప్పుడు మంత్రి గారితో, జిల్లా అధికారులతో మాట్లాడుతూ
నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం చిక్కాలలో మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ 64వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక మాసం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలైన గోకవరం, వెంకటాపురం, కొత్తూరు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకొని విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బౌలవాడ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దర్జీనగర్ కాలనీలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించారు. సహకారాన్ని అందిస్తారని చెప్పి ఈ సందర్భంలో ఆలోచిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో మాట్లాడే అవకాశం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొళ్ల గ్రామంలో కాపు కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు పెయిన్ పేజీలో పెట్టాలి, ప్రెస్టీజ్గా తీసుకున్నారు.
విజయనగరం జిల్లాలో ఓ సంచలన తీర్పును వెలువరించింది జిల్లా సివిల్స్ మరియు సెషన్స్ కోర్టు. ఓ ప్రైవేట్ కేసులో బాధితులకు నష్టపరిహారం చెల్లించండంటూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకున్నందుకు పలుమార్లు వారెంట్లు జారీ చేసినా జిల్లా యంత్రాంగం స్పందించకపోవడంపై జిల్లా కలెక్టరేట్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను జప్తు చేయమంటూ సంచలన తీర్పును వెల్లడించింది. మెయిన్ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ప్రైవేట్ వ్యక్తుల తాలూకా ఆస్తుల్ని కూలగొట్టి రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. అప్పుడున్న అధికారులు వీరంతా ఆక్రమణదారులు, అదంతా గవర్నమెంట్ తాలూకా ఆస్తి అని చెప్పి కూలగొట్టి నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు విస్తరించడం జరిగింది. అందులో ఒక 60 మంది దాకా కోర్టుకు వెళ్ళగా జిల్లా కోర్టులో అది ప్రైవేట్ ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి కాదని చెప్పి వారికి నష్టపరిహారం చెల్లించమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 2006లో స్టే ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేక అమౌంట్లు కట్టలేదు హైకోర్టు ఆర్డర్ల ప్రకారంగా. పర్యవసానంగా 2008లో అమలు దాఖలు చేయడం జరిగింది. అమలు దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం వారు కొంత అమౌంట్ చెల్లించడం జరిగింది. కానీ ఈరోజు ఈ 4 వారి విషయంలో హైకోర్టు ఆర్డర్కి అనుగుణంగా వీళ్ళు అమౌంట్ చెల్లించలేదని చెప్పి ఈ జప్తు చేయడానికి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని జప్తు చేయడానికి ఈరోజు వచ్చాము. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధి జగ్గే చెరువు కాలనీలో కొనసాగుతున్న జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైన్లు, రోడ్లు నిర్మించడానికి 90 లక్షల నిధులను తీసుకురావడం జరిగిందని తెలిపారు. బ్యాంకులో ఉంటుంది 2 నెలలు ఉన్నాయి, నెల ఉన్నాయి. అవి పడకపోతే గుర్తు ఎలా తెలుస్తుంది? దానికి ఇప్పుడు మళ్ళీ కొనపడితే వాళ్ళ గురించి తింటాం, మిషన్లో తింటాం అందరూ. పక్కండి 90 లక్షల రూపాయలు మీ కాలనీకి పెట్టాం. అక్కడ రోడ్డు, ఇక్కడ రోడ్డు అని కాదు, మొత్తం రోడ్లకి అన్నీ వేయించాం. మిగిలిన ఇబ్బందులు ఉన్నా నేను చూసి పెడతా. అన్నింటికంటే పన్నులు ఇబ్బందులు, అతిథికి ఇచ్చే డబ్బులు, అల్లుడికి సంక్రాంతికి ఇచ్చే డబ్బులు అన్ని బెస్ట్ ఒకేసారి తీసేసుకోవాలి. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకటూరు పంచాయతీ ఇండస్ట్రియల్ ఏరియా వెనుక డంపింగ్ యార్డ్ వద్ద పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు విశాఖలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి సోనియా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ కులాలకి దాదాపు 139 కులాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నటువంటి పరిస్థితి, వారు ఉద్యోగాల్లో సరైనటువంటి రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇచ్చింది, కనీసం దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయట్లా. అదే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్ శాతం అయితే ఉంది, కానీ బీసీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా ఎక్కడికక్కడే మరి తొక్కిపెట్టి ఇవాళ బీసీలు అణగదొక్కేటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా అటు ఉద్యోగస్తులు నాయకులు కానీ వీరందరూ కూడా చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కులాల్లో చేర్చుకోండి, మాకు ఎటువంటి కాపులు మాకు వ్యతిరేకమేం కాదు, కాపులు కూడా మా బీసీ సోదరులే, మేమందరం కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొచ్చి మాకు పెద్ద సమస్యగా పెట్టేటువంటి పరిస్థితి. బీసీలో చేరాలంటే కొన్ని అంశాలు ఉన్నాయి. బీసీలో చేరాలంటే ఆర్థికంగా, సామాజికంగా, మరి రాజకీయంగా, అదేవిధంగా ఎదుగు బొదుగు లేనటువంటి కులాల్ని, సంచార జాతులు కానీ, కుల వృత్తుల మీద ఆధారపడి బతికేవాళ్ళు కానీ, రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కులాలు కానీ వీరందరూ కూడా 340 ఆర్టికల్ 15లో ఆ రోజున పొందుపరిచినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఏ రకం నాయకులు కానీ మనం పూర్తిగా దాన్ని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. కృష్ణా జిల్లా విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన ఓ బాలికను నిర్బంధించి అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా అత్త చిన్నప్పటి నుంచి కుమారి, అతను ఎవరో స్వామీజీ అని ఒక ఆయన తెస్తుందండి. ఇంటి ఓనర్ ఏమో జయరామ్ గారు అని ఒక అతను ఆయన దగ్గరికి పంపించి పద్దాక ఇలా వెళ్ళాలి, నువ్వు ఇలా చేయాలని చెప్పి పంపిస్తుందండి. అది సంకల్పం స్త్రీలు పిల్లల సలహా సహాయ కేంద్రం. అయితే ఇక్కడ మేము వైఎస్ఆర్ కాలనీలో జక్కంపూడి కాలనీలో స్థాపించాము. మననే మా ఇంటి పక్క కుమారి అన్న వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ బంధువులు ఇంటికి పారిపోయి వచ్చింది. ఈ పాప ఎవరు అని మేము అడిగితే వాళ్ళ బంధువులు చెప్పారు ఇది పరిస్థితి అని. ఆ అమ్మాయి అక్కడ వాళ్ళు పెంచుకున్న అమ్మాయి సెక్సువల్ అబ్యూజ్ జరిపిస్తుంటే ఆ అమ్మాయి తట్టుకోలేక పారిపోయి వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది బంధువులు. మేము వెంటనే బాలల హక్కుల సంఘం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. ఇలాంటి జరగకుండా ఇక ముందు ఎప్పుడు ఇలాంటివి జరగకుండా మంచి చర్య తీసుకోవాలని మేము అప్పటి వరకు మేము ధైర్యం నిలబడాలని మేము పోరాడుతున్నాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. క్రైమ్ రేటును తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో తెలిపిన హోంమంత్రి. కల్తీ మద్యం కేసులో సీటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వివరాలు వెల్లడించిన డీజీపీ రాముడు. అనకాపల్లి మండలంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పర్యటన, దర్శీనగర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభం. విజయనగరం జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు, కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయమంటూ వారెంట్ జారీ. వెంకటగిరి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న జన చైతన్య యాత్ర, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.